చంద్రబాబు రేవంత్ రెడ్డి వారి రాజకీయ లబ్ధి కోసమే ఎస్సీ వర్గీకరణ చేస్తున్నారని ఆరోపించారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నాకర్. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణకు పూనుకున్నారని మండిపడ్డారు. వర్గీకరణ పేరిట దళితులపై కుట్ర జరుగుతోందని, కులగణన చేయకుండా ఎలా వర్గీకరిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాజీవ్ రంజన్ అనేటటువంటి ఒక ఐఏఎస్ రిటైర్డ్ అయిపోయినటువంటి ఆయన రెస్ట్ తీసుకుంటున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి ఎంతమంది ఉద్యోగాలు ఉన్నారని లెక్కగట్టేసి మీరు ఎస్సీ వర్గీకరణ చేస్తారా? ఇది తప్పు చంద్రబాబు గారు. ఇరు వర్గాల్ని కూడా మమ్మల్ని కొట్లాడిస్తూ ఉన్నారు. ఇది చట్టపరంగా నిలవదు. చదువుకున్న వ్యక్తిగా, చట్టం తెలిసిన వ్యక్తిగా, 30 సంవత్సరాలుగా కంటిన్యూస్లీ హ్యావ్ బీన్ ఇన్ ద పాలిటిక్స్, ప్రాక్టికల్గా పాలిటిక్స్లో ఉన్నటువంటి వ్యక్తిగా మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు తెలివైన పొలిటీషియన్ అనుకున్నాను కానీ మరి ఈ రకంగా లబ్ధి కోసం మీరు ఇక్కడ చేస్తే కుదరదు చంద్రబాబు గారు. దేశవ్యాప్త కుట్ర మీకెందుకు? మీ శిష్యుడికి ఎందుకు ఇంత హరి? దేశంలో ఎక్కడా లేనటువంటి ఎస్సీ వర్గీకరణ తెలుగు రాష్ట్రాల్లో మీరెందుకు ఇంత కంగారు పడిపోయి చేసేస్తున్నారు? దేనికైనా సరే ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ చంద్రబాబు గారు. ఇది తప్పు. దయచేసి విరమించుకోండి బిల్లు.